పర్వాలేదు. శ్రీనివాసరెడ్డి గారు, ఇదంతా ఏంటి కక్షపూరితంగానే చేస్తున్నారు అనుకోవచ్చా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే అన్నారు కదా, ఇదంతా ఆయన కుటుంబాన్ని నాశనం చేయాలనేది ఒక కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అనేది నిజం, వాస్తవమైనది. నేను ఆ స్థాయిలో ఇంతకుముందు అంజన్ రెడ్డి గారు అన్నట్టు కూడా ఆ స్థాయిలో బాధితులు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం అనేది ఇదంతా కావాలని జరిగిందంటారా, నిజంగా వాస్తవమే అనుకోవచ్చా? రాజేష్ గారు, ముందుగా మీకు 6 టీవీ వీక్షకులకు, నెల్లూరు పెద్దారెడ్లకు, రెడ్లకు మధ్య డిబేట్ పెట్టినటువంటి మీకు, మా ముగ్గురు మధ్య ఒక ఆయన విశ్లేషకుడిని ప్రసాద్ గారిని తీసుకొచ్చినందుకు అందరికీ కూడా శుభోదయం. మా మధ్య గొడవలు పెట్టించి రాజకీయాలు నడిపేటటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను ఆ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా 1 year జూనియర్, అదే ఎస్వి యూనివర్సిటీలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దెబ్బకి స్టోర్ రూమ్ లో దాక్కొని ఒక రోజంతా బయటకు రాని పరిస్థితి కూడా నిజం. ఇవన్నీ నిజాలు ఇవన్నీ. అందువల్ల ఏంటంటే కొంత ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, ఎందుకంటే కుప్పం పర్యటన కానీ చిత్తూరు పర్యటన కానీ కాదండి, ఒకటండి నేనేమంటున్నా, ఇప్పుడు చిన్నప్పుడు జరిగిన గొడవలు చిన్నప్పుడు ఏదో సరే ఉండిండొచ్చు, అవి పట్టుకొని ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా కామెంట్స్ చాలా బాగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్. అంటే అప్పటి నుంచే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద గూండా, పెద్ద రౌడీ అని అన్న క్లారిటీ ఇచ్చేసాడు. అన్న విల్ కంటిన్యూ అదేం కాదులే. కానీ విషయం ఏంటంటే కులాలని ఆ రోజులోనే కులాలను తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. యూనివర్సిటీలో విద్యా వ్యవస్థల్లో ఆ రోజుల్లో కులాలనే ఉండేవి కాదు. కులాలను తీసుకొచ్చి కుల విభజన చేసినప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమి చేస్తాడన్న భయంతో దాక్కున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన లేపినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలేజ్ డ్రామాలో కాదు, చిన్న డ్రామాలో ఒక పాత్ర. శ్రీనివాసరెడ్డి గారు మీరు కూడా చదివారు అక్కడే ఆ కాలేజీలోనే? చిన్న డ్రామా. నేను ఆ యూనివర్సిటీ కాదులేండి, నేను చదివింది ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ విషయాలన్నీ కూడా చాలా మంది ద్వారా నేను ఎంక్వైరీ చేసిన తర్వాతే అదే యూనివర్సిటీలో ఒక చిన్న నాటిక వేయటానికి ఒక పాత్ర, ఒక చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి పాత్ర వేయటం కోసం ఒక రెడ్డి గారి చేలో నుంచి చెనక్కాయల బస్తా దొంగిలించి ఆ చెనక్కాయల బస్తాని మాస్టర్కి ఇచ్చి పాత్ర పొందిన చరిత్ర చంద్రబాబు. నిజమైన చరిత్ర. నేను చెప్పేది కాదు. ఏమండి, సాక్షాత్తు జనసేన పార్టీ నాయకుడైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారైనటువంటి నాదెండ్ల భాస్కరరావు గారు ఇప్పటికీ ప్లే అవుతుంది, వైరల్ అవుతుంది ఆయన చెప్తా ఉంటాడు. తిరుపతిలో జేబు దొంగ చంద్రబాబు నాయుడు. అది ఓకే, అది కాదు. నేనేమంటా శ్రీనివాస్ రెడ్డి, దయచేసి పాయింట్స్ అది కాదు, ఆ కామెంట్స్ మనకి ఎందుకు. కానీ నేనేమంటున్నాను, మీరు ఈ పక్కదారు ఇది ఈ రోజు ఆ స్థాయిలో బాధితులు పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారంటే అసలు నేను అక్కడికే వస్తున్నాను రాజేష్ గారు. నేనేమంటున్నానంటే ఎంతమంది బాధితులనైనా సరే బాధితుల పేరుతోటి అక్కడ వీళ్ళు చేసేదాన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి సూపర్ 6 అన్నారు. ఇప్పుడు భయం వేస్తుంది, డబ్బులు లేక అన్నారు కదా, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి నాటకాలు ఎన్నైనా ఆడతారు. ఎందుకంటే వాళ్ళు దందాలు చేసింది కానీ నిజమైతే రాజధాని ప్రాంతంలో 2014లో దందాలు చేశారు కాబట్టి రాజధాని ప్రాంతంలో వీళ్ళు ఓడిపోయారు. అదేవిధంగా పెద్దిరెడ్డి వాళ్ళు దందాలు గాని చేసింది నిజమైతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం మాత్రమే గెలిచింది. ఒక్కరో ఇద్దరు అంటే అది వేరు కదా. కాదండి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు, వాళ్ళ సోదరుడు గెలిచాడు. చిత్తూరులో గెలిచినటువంటి 2 స్థానాలు కూడా పెద్దిరెడ్డి కుటుంబం వల్లే గెలిచాం. ఎంపీ స్థానం కూడా పెద్దిరెడ్డి కుటుంబం వల్లే గెలిచాం. వాళ్ళు దందాలు చేసింది నిజమైతే ఇలా జరగవన్న విషయం వాళ్ళకి తెలియదు. తెలుసుకుంటే మంచిది. ఇప్పటికైనా
వాళ్ళేంటో వాళ్ళ గొప్ప గుణాలేంటో ప్రజలకు బాగా తెలుసు, స్థానిక ప్రజలకు బాగా తెలుసు. గుంపుని పోగు చేసేసి స్థానికులు భయపడుతున్నారండి మమ్మల్ని కాపాడండి పెద్దిరెడ్డి నుంచి అని. విచారణ చేసుకోమనండి. ఒకవైపున శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని కాపాడండి పెద్దిరెడ్డి నుంచి. పాప శవం దొరకకపోతే హెలికాప్టర్ రాలేదు, హడావుడిగా కాలిపోయింది అనగానే హెలికాప్టర్ వచ్చిందంటే దీంట్లో కృత్రిమ క్రియేటివ్నెస్ చూడండి. ఇక్కడ ఇదంతా కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వేసేటటువంటి నాటకాలు, డ్రామాలు తప్ప ప్రజల్ని గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. రైట్. ఇక రెండో ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్పంటారా? వెంకట ఏంటండి రెండో ప్రశ్న ఏదో వేశారు, మీరు అన్నట్లు కాదు, ఒకరో ఇద్దరు అంటే అది వేరు. అంత మంది వచ్చారు కదా, అంత మందిని తీసుకురారు కదా, స్వచ్ఛందంగా బాధితులు వచ్చారు మమ్మల్ని కాపాడండి అని చేసి చెప్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడింది విన్నాం కదా. ఇట్ ఈస్ మ్యానిపులేటివ్, ఇట్ ఈస్ నాట్ రియల్. రైట్. ఇట్ ఈస్ మ్యానిపులేటివ్. రైట్. ఎంతమంది రప్పిస్తారు? ఓకే వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. వెంకటరమణారెడ్డి గారు 2 అంశాలు మాట్లాడారు.